మంత్రి రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ తరానికి ఏకలవ్యుడు రోల్ మోడల్ అని, నాటి నేటి భావి తరాలకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎస్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేసేలా కృషి చేస్తుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఒక ఆరాధ్య దైవంగా మనందరం కూడా కొలుస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా ఏకలవ్యుడు ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థికి కూడా ఒక రోల్ మోడల్గా ఆ రోజు మా అందరికీ ఉండేవాడు. ఎందుకంటే ఏకలవ్యుడు ఆ రోజు గురువల్లి లేకపోయినప్పటికీ కూడా ఎంతో ఏకాగ్రతతో అర్జునుడిని మించినటువంటి విలువిద్యను నేర్చుకున్నాడు అని అంటే అతని యొక్క కష్టం కానీ, అతని ప్లానింగ్ కానీ, అతని హార్డ్ వర్క్ కానీ, అతని ఏకసంధాగానే గ్రహేదైతే ఉందో ఇవన్నీ కూడా నేటి తరానికి, యువతరానికి, భావితరానికి కూడా ఏకలవ్యుడు ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు మరి ఏకలవ్యుడు కూడా తన గురుభక్తిని చూటుకుంటూ, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ప్రతి ఒక్కరిలోని కూడా స్వార్థం పెరిగిపోయినటువంటి ఈ రోజుల్లో మరి ఇటువంటి సమాజం అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం చూసాం. ఏదైతే మరి ఆ రోజు ద్రోణాచార్యుడు మరి యొక్క గురు సంబంధించినటువంటి మరి ఆయన అడిగితే వెంటనే మరి తన